ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓ ఇంట్లో దుర్వాసన వస్తుందనే సమాచారం పోలీసులకు అందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో తలుపులు బద్దలు కొట్టి తలుపులు తెరిచారు. తలుపులు తీసిన పోలీసులకు ముక్కులు బద్దలైపోయేలా విపరీతమైన చెడు వాసన. అది ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుకుతూ లోపలున్న ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఫ్రిడ్జ్ డోర్ తెరవగానే అమాంతం ఓ మహిళ డెడ్ బాడీ కింద పడింది. మధ్యప్రదేశ్లోని బృందావన్ ధామ్లో సంజయ్ పాటిదార్ అనే వ్యక్తి గత 5 ఏళ్లుగా ప్రియురాలు ప్రతిభ అలియాస్ పింకీతో రిలేషన్లో ఉన్నాడు. అయితే పెళ్లి చేసుకోమని పింకీ ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది. దీంతో తన ఫ్రెండ్ వినోద్ దేవ్తో కలిసి పింకీని సంజయ్ హత్య చేశాడు. అనంతరం కాళ్ళు చేతులు కట్టేసి డెడ్ బాడీని ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. గత ఏడాది జూన్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఫ్రిడ్జ్లో నుంచి పింకీ డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టంకు తరలించారు. నిందితుడు సంజయ్ని అరెస్టు చేశారు. ఇల్లు అద్దెకు తీసుకున్న ఒక ఏడాది తర్వాత పాటీదార్ ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే తన సామాన్లను మాత్రం స్టడీ రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో ఉంచాడు. త్వరలోనే ఖాళీ చేస్తారని చెప్పినట్లుగా ఓనర్ శ్రీవాస్తవకు చెప్పాడు. అలా పాటీదార్ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. అలా 8 నెలలు మేనేజ్ చేయగలిగాడు. అయితే ఇదే ఇంట్లోకి మరొకరు అద్దెకు దిగారు. పాటీదార్ సామాన్లు ఉంచిన పోర్షన్లో మనుషులు ఎవరూ ఉండకపోవడంతో అతను కరెంట్ ఆఫ్ చేశాడు. దీంతో ఫ్రిడ్జ్ పనిచేయకపోవడంతో డెడ్ బాడీ దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవాస్ ఎస్పీ పునీత్ గెహ్లాట్ మృతదేహాన్ని గుర్తించి కీలకమైన క్లూస్ని సేకరించారు. ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్లో నివసిస్తున్నారని, జూన్ 2023లో పాటీదార్కు అద్దెకు తీసుకున్నాడని ఎస్పీ పునీత్ అన్నారు. ఆ తర్వాత ఖాళీ చేసి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడని, ఈ ఘటనలో తదుపరి విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. देखिए, आज वृंदावन धाम कॉलोनी जो हमारे बीएनपी थाना क्षेत्र में शहरी थाना क्षेत्र है उसमें आता है, वहां पर एक सूचना मिली थी कि एक रेफ्रिजरेटर में एक महिला की बॉडी पाई गई है। सूचना मिलने पर तत्काल थाना प्रभारी एसडीओपी और हमारे एडिशनल एसपी और मैं स्वयं घटना पर स्थल पर पहुंचे थे। जो मकान है वो धीरेन्द्र श्रीवास्तव नाम के व्यक्ति का है, जो वर्तमान में इंदौर में रहते हैं, और उन्होंने बलवीर राजपूत नामक एक व्यक्ति को किराए से ये मकान दिया था। लंबे समय से बलवीर राजपूत उस मकान में निवासरत थे। 2 कमरे उसके मकान के लॉक थे, जो कि इससे पूर्व के जो किराएदार थे उनके द्वारा उस कमरे को लॉक किया गया था। कल बलवीर राजपूत के द्वारा उस कमरे को खोला गया था और खोलने पर कुछ सामान की साफ सफाई उनके द्वारा की गई। आज सुबह उसमें एक रेफ्रिजरेटर को जब उन्होंने खोलने का प्रयास किया तो वहां पर एक महिला की डेड बॉडी उसमें से निकली थी। उक्त डेड बॉडी को देखकर बलवीर राजपूत के द्वारा थाने पर सूचना दी गई थी। पुलिस जब मौके पर पहुंची तो इनिशियल आसपास पड़ोसियों से जब पूछताछ की गई तो बलवीर राजपूत से पहले उक्त मकान में संजय पाटीदार नामक व्यक्ति, जो कि उज्जैन के निवासी हैं, इंगोरिया थाना क्षेत्र में ये रहते हैं, इनके द्वारा वो मकान किराए से लिया गया था। तो विनोद दवे और संजय दोनों ने एक साथ मिलकर मृतिका की गला घोटकर हत्या की और उसके बाद अपने इस अपराध को छुपाने के लिए जिस मकान को किराए से संजय पाटीदार ने लिया था उस मकान में जो रेफ्रिजरेटर था उसमें బాడీ को रखा। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.